చూపిస్తాము. గౌరవ ఎమ్మెల్యే గారంటే మాకు కూడా మొదటి నుంచి గౌరవమే. ఆ గౌరవాన్ని పోగొట్టుకునేలా చేస్తున్నారని మా ఆవేదన మాత్రమే. ఇటువంటిది మరి రాబో రోజుల్లో జరిగితే తప్పకుండా జనసేన పార్టీ సత్తా ఏంటో ఆదోని నియోజకవర్గంలో చూపించిద్దాం. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ సందర్భంగా స్థానిక ఇంద్రానగర్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చారు. దాని తర్వాత మీడియా వారితో సమావేశమై జనసేన పార్టీకి ప్రాధాన్యత తగ్గుతుందనే విధంగా నేను మాట్లాడడం జరిగింది. దాన్ని చూసిన వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఏంటి అని కనుక్కుందామని చెప్పేసి మా దగ్గరకు వచ్చి ఏం విషయాలు అన్నీ చర్చించుకొని ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము కేవలం ఎమ్మెల్యే గారి మీద ఎప్పటికీ మాకు కోపం లేదు, ద్వేషం లేదు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి మా గౌరవ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి జరిగే పరిస్థితులను బట్టి ఆవేదన వ్యక్తం చేసామే తప్పితే కూటమిలో చీలికలు ఎటువంటివి జరగవు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కలిసి ముందుకి స్థానిక సంస్థల్లో కూడా పనిచేసి కూటమిని దిగ్విజయంగా గెలిపించుకుంటామని ప్రార్థిస్తున్నారు. సాయి కుమార్, ఆదోని, జనసేన. ఎమ్మెల్యే గారి పైన ఆవేదన అంటే ఎమ్మెల్యే గారు అసెంబ్లీ చర్చల తర్వాత నగరంలో ఉన్న అన్ని నాయకుల దగ్గరికి వెళ్ళారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి దగ్గరకు కూడా పలుమార్లు రాలేదనే ఆవేదనతో, పట్టించుకోవడం లేదనే బాధతో చెప్పడం జరిగింది. సార్ గారు మాకు సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్నీ విన్నారు పర్సనల్గా. ఖచ్చితంగా మీకు ఏ విధంగా సహాయం కావాలన్నా, ఏ విధంగా అండగా ఉండాలన్నా దగ్గరుండి చేపిస్తామని చెప్పారు. ఆయన మీనాక్షి దగ్గర కానీ గురిచకృష్ణమ్మ గారికి వెళ్ళినా కూడా మల్లప్పన్నతో మాట్లాడడం జరిగింది. ఊర్లో నేను వస్తానని చెప్పడం జరిగింది. అవును, ఈ విషయం తర్వాత చెప్పడం జరిగింది. కానీ గత 4-5 నెలల తర్వాత నుంచి కూడా వెళ్ళారు కాబట్టి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు అనే ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది. ఆర్ సాయి కుమార్. ఈరోజు సాయి కుమార్ జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేయడం అన్నది నేను చూసిన వెంటనే తమ్ముడి దగ్గరికి వచ్చాను. నేను వర్మగారి క్లినిక్ ఇది. అక్కడికి వచ్చి ఇంటికి వెళ్దామంటే ఇంటికి వద్దన్నా, నేను ఇక్కడికి వెళ్దామని, ఇక్కడ ఫ్రీగా ఉంటుంది, అందరూ వస్తే ఇల్లు పట్టదు అంటే సరే ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి, మల్లప్పని నేను అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత వెంటనే కలవలేదు అన్నది ఒక తమ్ముడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నేను అసెంబ్లీ నుంచి రాగానే మల్లప్పకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన బెంగళూరులో ఉన్నాను, ఆరోగ్యం బాగలేదు, సమయం పడుతుందన్నారు. 2 రోజుల తర్వాత వస్తా అన్నారు, రాలేదు. మళ్ళీ ఇంకా ఆయన ఊర్లోకి రాలేదు కాబట్టి కలవలేకపోయినా, అంతే తప్ప మల్లప్ప గారిని, ఎందుకంటే రోజు సోషల్ మీడియాలో జన సైనికులందరూ చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు అందరినీ కలుస్తాను, పై నుంచి కింద దాకా ప్రతి లీడర్ని కలుస్తూ పోతా ఉన్నాను. సో తర్వాత అదే సందర్భంలో బీజేపీ వాళ్ళందరినీ కలుస్తా ఉన్నాను. ఊర్లో అన్ని సమస్యల మీద అందరినీ కలుస్తూ ఉన్నాను. అరే మా జనసేనలో ఎవరిని కలవలేదు కదా, మల్లప్ప కలవాలి కదా నువ్వు అనే బాధ తమ్ముళ్ళు కనిపించి ఉండొచ్చు. ఆ వేదన చెప్పారు నాకు. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్న మాకు ఈ విషయాలను తెలియదు, మీరు మల్లప్పతో మాట్లాడినారని. కానీ మల్లప్ప వచ్చిన తర్వాత కలుస్తానన్న విషయమే, మాకు కలవలేదనే విషయమే మేము బాధపడతా వచ్చినాము అని చెప్పారు. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, లేదు తమ్ముడు అలా అయింది, మల్లప్ప గారు ఊరిలో ఉంటే మొదటి రోజే కలిసేసేవాడిని, వీళ్ళు అంటే ఇంతమందిని 10 మంది 20 మంది 30 మందిని కలిశారు కదా మీరు, మా మల్లప్ప అని కలవలేదే అని కోపం న్యాచురల్లీ ప్రతి జైన సైనికునికి ఉంటుంది, సహజమే అది కదా. ఎవరి నాయకుడు వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. కాబట్టి అది ఆయన ఊర్లో లేడు కాబట్టి ఇలా జరిగింది. నేను నా మల్లప్పతో రోజు మాట్లాడుతున్నాను ఫోన్లో అన్న విషయాన్ని వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు అవునా సార్ మాకు ఇవన్నీ తెలియదు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జరిగిన అంశం చిన్నదే. ఇతను వచ్చి అయ్యో మా లీడర్లకి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పినాడు, మల్లప్పకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పినాడు. నేను వెంటనే మన వర్మ గారికి మిగతా లీడర్లకు ఫోన్ చేస్తే, అన్నా చాలా చిన్న విషయం అన్న, దాన్ని పట్టించుకోవాల్సిన పనేముందన్నా, మేము చెప్తాంలేదన్నా, అదేం పెద్ద సీరియస్ కాదు, కలవాల్సిన పనేమీ లేదు, వాళ్ళ ఇంటికి పోవాల్సిన పనేమీ లేదన్నారు. నేను చెప్పాను అలా కాదండి, ప్రతి ఒక్క కార్యకర్త ముఖ్యమే నాకు. కూటమి 3 పార్టీల్లో ఉన్నటువంటి ఏ కార్యకర్త అసంతృప్తితో ఉన్నా, ఏ కార్యకర్తకు బాధ వచ్చినా నేను ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి
తప్పనిసరిగా నేను చిన్న పెద్ద తేడా లేకుండా, ఎటువంటి సమస్య అని తేడా లేకుండా నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకున్న కష్టాలను తెలుసుకోవడం, వాళ్ళ సమస్యలు తీర్చడం నా బాధ్యత. కాబట్టి నేను వస్తానని వచ్చి వీళ్ళ దగ్గర కూర్చొని అన్ని విషయాలు డిస్కస్ చేశాను. ఈరోజు వచ్చి మాట్లాడినాను కాబట్టి వాళ్ళ మనసులో ఏముందో తెలిసింది. అలా కాకుండా నేను ఎమ్మెల్యేని, నేను పెద్ద లీడర్ని, వాళ్ళేముంది చిన్న కార్యకర్తలు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు చూద్దాంలే అని వదిలేస్తే దానివల్ల ఇబ్బంది ఎక్కువ ఉంటుంది తప్ప దానివల్ల మంచి జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ఏర్పడి, జనసేన బీజేపీ పార్టీలు ఏర్పడి బ్రహ్మాండంగా ఈరోజు విజయాన్ని సాధించినాయి. విజయం సాధించిన మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏమిటి ఆయనకి అర్థమైపోయింది. ఈ 3 పార్టీలు కలిసి ఉన్నంతకాలం నా జన్మలో నేను సీఎం కాలేను. అలాగే ఆదోనిలో కూడా అంతే. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి ఉన్నంతకాలం మాజీ ఎమ్మెల్యే జీవితకాలపు ఎమ్మెల్యే కాలేడు. అది ఆయన కూడా తెలుసు. సో ఈ కుట్ర తెరలేపారు. రాష్ట్రంలో ఎవరో ఒకరిని, మొన్న అంబటి రాంబాబు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాజీ మంత్రిని అరెస్ట్ చేస్తే అదేదో కాపు సమస్యగా మార్చి కాపులందరినీ రెచ్చగొట్టి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఉసిగొల్పే ప్రయత్నం. ఇంకేదో జరిగితే కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టి దాంతో రాజకీయ చలిగాచుకుందామనే ప్రయత్నం. ఇట్లాంటి ప్రయత్నాలు పైన జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే ఆదోనికి వచ్చేసరికి ఆ మాజీ ఎమ్మెల్యేనో సాయిప్రసాద్ రెడ్డో లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలో ఇక్కడ కుట్రలు, అదే కుట్ర ఇక్కడ రిపీట్. ఏదో నాయకుడిని పట్టుకునేది, వాడి మెదడు తినేది, మీ మల్లప్పకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, లేదా మీ లీడర్కి అని జనసేన వాళ్ళకి చెప్పేది, లేదా నీకు ఆ పని చేసి పెట్టలేదు, ఈ పని చేసేది నేను చేసి పెట్టేవాడిని అని చెప్పేది, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసేది, మీకు అసలు ఏమి పవరే లేకుండా పోయింది, అది ఇది అని వాళ్ళు రెచ్చగొట్టేది, వాళ్ళని నా మీద ఉసిగొలిపేది. ఏదో రకంగా వీళ్ళకి వైసీపీ పార్టీకి ఆదోళనలో కావాల్సింది ఏంది? 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టి తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవాలనేటువంటి కుట్ర, దురాలోచన, తప్పుడు ఆలోచన విధానం. దీన్ని ఛేదిస్తాం. ఇది ఈరోజు కీలకమైన విషయం. అంతా బాగుంది, ఊరు అభివృద్ధి చెందుతూ ఉంది, ఊర్లో ప్రజలు బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దిక్కు తోచట్లేదు, రోజుకు కబ్జా బయట పెడతా ఉన్నాం, ప్రజలు వాళ్ళని నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళకు పుట్టగతులు ఉండట్లేదు, ఇంకా ఊరిలో ఇంకా తలెత్తుకోలేకపోతూ ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఎప్పటికీ కూడా వైసీపీ ఈ ఊరిలో గెలవదు అనే స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఈ రకమైన కుట్రలు మొదలుపెట్టి ఏదో రకంగా కార్యకర్తల్ని, 3 పార్టీలు కదా, 3 పార్టీలని మీరు ఆలోచన చేయండి. నేను పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 12 దాకా రకరకాల కార్యక్రమాలు, రకరకాల కార్యకర్తలతో కూర్చోవడం, లేడు, ఇవన్నీ ఉన్నాయి. వీటి మధ్య ఎక్కడో చోట మిస్ అవుతాం మనం, ఎవరో ఒకరిద్దరిని మిస్ అవుతాం. ఆ మిస్ అయిన ఒకరిద్దరిని పట్టుకొని వాళ్ళ మైండ్లో విషయాన్ని చొప్పించి ఏదో రకంగా కూటమిలో విభేదాలు ఉన్నాయని చూపించే ప్రయత్నం. దానికి తోడు పేపర్లు, టీవీలు, మనకందరూ తెలుసు, నిరంతరం విషం కక్కే, కూటమి మీద విషం కక్కే సాక్షి పేపరు, నిరంతరం విషం కక్కేటువంటి సాక్షి టీవీ, దానికి అనుబంధ టీవీలు, అనుబంధ యూట్యూబ్ ఛానళ్ళు. మనకు కూడా ఆదోళనలో కొన్ని ఉంటాయి, జేకే ఛానల్ లాంటివో ఇంకోటో రెండో ఉంటాయి. వాళ్ళ అభిమానులు కాదన్న, నాకేం ఇబ్బంది ఏం లేదు. వైఎస్ఆర్సీపీ అభిమానులుగా వాళ్ళు కొనసాగుతున్నంతకాలం నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో ఛానళ్ళు పెట్టుకున్నారు, ఆట పార్టీలో పెరుగుతూ ఉన్నారు, వాళ్ళు అక్కడే పాపం ఉన్న పరిస్థితి. అయినప్పటికి కూడా వాళ్ళకి మనసు ఆగట్లేదు. ఏదో రకంగా ఎవరినో ఒకరిని రెచ్చగొట్టి, ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి, ఏదో లీడర్ దగ్గర మాట్లాడించి గొడవలు పెట్టినట్టుగా చూపించాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా వాళ్ళ స్వేచ్ఛను కూడా గౌరవిస్తూ సాక్షి పేపర్ అలాగే రాయనియండి, సాక్షి టీవీ అయినా రాయనియండి, జేకే ఛానల్ అలాగే చెప్పనియండి,
ఆయన చేసి ఇంకో కొంతమంది ఈ ముసుగులో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కెమెరాలు పెట్టి వాళ్ళు కూడా అలాగే చేయనియండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మా కార్యకర్తలు నేను కాపాడుకుంటాను, మా కార్యకర్తలకు అర్థమయ్యేలాగా చెప్పుకుంటాను. నేను ఇంకా కొంచెం కష్టపడతాను, కూటమిని ఒకటిగా పెడతాను. రాబోయే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానివ్వం. ఆదోనిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 25 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీని రానివ్వమనే కంకణం కట్టుకున్నటువంటి సైనికులను తయారు చేసుకొని భవిష్యత్తును ఆదోనిని నిర్మించుకుంటామనే ధైర్యాన్ని మీ ముందు తెలియజేస్తా ఉన్నాను. జెండా విషయానికి వచ్చి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు సార్. అక్కడ ఏం మాట్లాడలేక వెళ్ళిపోయినారు, అందుకే ఇక్కడ వరకు వచ్చింది. రీసెంట్గా కూడా పార్టీ కార్యాలయంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు సార్. ఆ కార్యకర్తల వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే వెళ్ళి మాట్లాడతారు సార్. మీరు అనుకుంటారు కేవలం నాయకుల ఇళ్ళకి మాత్రమే వెళ్తానని. మీరు చూస్తూ ఉండండి, చిన్న కార్యకర్త ఇంటికి వెళ్ళి టీ తాగుతాను, భోంచేస్తాను. ఇది మాకు భారతీయ జనతా పార్టీలో శిక్షణలో వెన్నతో పెట్టిన విద్య. మాకది మాకు నాయకుడి స్థాయితో పని లేదు. వాడు పెద్ద నాయకుడైనా చిన్న స్థాయి నాయకుడైనా సరే, కొంతమంది కేవలం బంగాళాల్లోకి మాత్రం పోతారు. నేను బంగాళాలకు వెళ్ళే పూరి గుడిసెలోకి వెళ్ళేటువంటి లీడర్ నేను. కొంతమంది మాట్లాడాలంటే స్థాయి కావాలి, వాడు కాలు మీద కాలేసుకుని ఉంటాడు, వాడు వచ్చి వాడు మాట్లాడాలి. నేను అలా కాదు, ఎవరు నా దగ్గర రానవసరం లేదు, కష్టం ఉంటే నేనే పోతానని చెప్పే లీడర్ నేను. అదే మాకు భారతీయ జనతా పార్టీ నేర్పించింది. ఇదే పందా కొనసాగిస్తాను. సార్ కొన్ని ఛానళ్ళు జేకే అన్నారు, మీ కూటమి నేతలే కదా ఉదయం మాట్లాడేది, అంటే వాళ్ళకి తెలియదు ఏ ఛానల్లో ఏం మాట్లాడుతున్నాం అనేది వాళ్ళకి తెలియకుండా మాట్లాడతారు సార్. మీడియా ముందుకు వచ్చేదాన్ని వాళ్ళకి తెలిసినప్పుడు కూటమి మనం యొక్క ఏమంటారు సార్ నిబంధనలు ఉల్లంఘిస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసే మాట్లాడింటారు కదా సార్. ప్రజెంట్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తలు మీ మీద ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. స్టిల్ ఇప్పుడు కూడా ఒక 10 నిమిషాల క్రితం వరకు కూడా ఇప్పుడు జరుగుతుంది. దాని మీద మీరు రెస్పాన్స్? మెసేజ్ పెట్టిన ప్రతి కార్యకర్తను కలుస్తాను, అసంతృప్తితో ఉన్న ప్రతి కార్యకర్తను సంతృప్తి పరిచేస్తాను, కూటమిని ఒకటిగా ఉంచుతాను, ప్రతి ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తాను.